హాయ్ అండి, వెల్కమ్ టు మేల్స్ ఆఫ్ టమాటేష్ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మన మేల్స్ ఆఫ్ టమాటేష్ ఫుడ్ ఛానల్ వచ్చేసి చూసారా, బ్రోకలీ బేబీ పొటాటో గ్రేవీ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ వీటన్నిటిలోకి చాలా చాలా బాగుంటుంది. పరాటా, చపాతీ, పూరి వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది అనమాట, సూటబుల్. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ చూసిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాం. బ్రోకలీ తీసుకున్న, బేబీ పొటాటో వచ్చేసి ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టాను. తర్వాత టమాటో ప్యూరీ, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచుకున్న, ఉల్లిపాయ కూడా సేమ్, అల్లం అనమాట. అల్లం కూడా కొంచెం ఫైన్గా దంచాను. ఇందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు పెట్టాను. తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే బ్రోకలీని చిన్న చిన్న పీసుల్లా చేసుకొని వచ్చేద్దాం. చూసారు కదా, బ్రోకలీ వచ్చేసి ఇలా పీసులు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు అన్నీ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం, అంటే ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వచ్చేసి దీనికి కొంచెం ఎక్కువనే పడుతుంది. బ్రోకలీ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ హాట్ వాటర్లో వేసాను అనమాట. సరే, ఆయిల్ వేడుతుంది. ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి వేసేద్దాం. వెల్లుల్లి, అల్లం ఏంటంటే తగినంత వేస్తుంది. ఇది మాత్రం అల్లం సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని పచ్చివాసన పోయేదాకా వేపేసుకోవాలన్నమాట. పచ్చివాసన అనేది రాకూడదు. చూసారు కదా, పచ్చివాసన అనేది పోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే బ్రోకలీ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఉప్పు, కారం, పసుపు ఉంది కదా, వేసేద్దాం. ఇదేంటంటే కొంచెం స్పైసీగా ఉండాలన్నట్టు కొంచెం కారం అనేది ఎక్కువ వేసాను అనమాట. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఏంటంటే టమాటో ప్యూరీ ఉంది కదా, వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా చూసారు కదా, ఇది కూడా మనం టమాటో ప్యూరీ ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే బేబీ పొటాటో బాయిల్ చేసుకున్నాం కదా, లైట్గా అవి వేసేద్దాం. దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని క్యాప్ అనేది పెట్టేద్దాం. లిడ్ అనేది పెట్టండి. ఒకసారి లిడ్ తీసేసి కొంచెం వాటర్ పోద్దాం. ఇక్కడ బాగా మగ్గిపోయిందనమాట. కొంచెం వాటర్ అనేది వేసేద్దాం. ఈ వాటర్ కూడా ఏంటంటే ఈ ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ అవ్వాలన్నమాట, స్పైసెస్ ఫ్లేవర్ అంతా. ఇది మాత్రం సరిపోతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి లిడ్ అనేది పెట్టేద్దాం. చూసారు, అంతా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టకండి, లో టు మీడియం పెట్టేయండి. ఎందుకంటే హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది. అందుకని లో టు మీడియం అనేది పెట్టుకోవాలన్నమాట ఫ్లేము. చూద్దాం ఒకసారి రెడీ అయిపోయిందేమో. చూసారా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి స్పైసెస్ అంతా బాగా అబ్జర్వ్ అయిపోయి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం.
చూసారా, గ్రేవీ అనేది ఇలా ఉండాలన్నమాట. మరీ థిక్నెస్ కాకుండా అలానే వాటర్లా కాకుండా ఇలా ఉందనుకోండి, మనకి రైస్లో అనేది మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. అంటే దీన్ని డిష్ అవుట్ చేద్దాం. చూసారు కదా, ఇలాగా మనం డిష్ అవుట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం డిష్ అవుట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ అన్నింటిలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ అనేవి నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా అయితే చేసి పెట్టండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. ఇలా చేసామంటే మళ్ళీ ఇలానే కావాలని అనుకుంటారు అనమాట. మసాలాలు లేకుండా, స్పైసెస్ అంటే ఎక్కువ లేకుండా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట. బ్రోకలీ బేబీ పొటాటో గ్రేవీ.